నమస్తే, వెల్కమ్ టు విపిఆర్ ఎకనామిక్స్. ఆర్థిక సర్వేకి సంబంధించినటువంటి చాప్టర్ 4 అనేది మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఎక్స్టర్నల్ సెక్టార్కి సంబంధించినటువంటి అంశాలు అనేవి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. గత వీడియోలో దీనికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ పార్ట్ అనేది చూసాం. భారతదేశం యొక్క విదేశీ వాణిజ్య విధానం ఏ విధంగా ఉంది, దాంట్లో భారతదేశం అనేది కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా గ్లోబల్ వాల్యూ చైన్స్లో సంబంధించినటువంటి వాణిజ్యంలో ఏ విధమైనటువంటి పెరుగుదల ఉంది, తగ్గుదల ఉంది, అదేవిధంగా విదేశీ వాణిజ్యం అనేది స్థిరంగా ఉండడానికి భారతదేశంలో దానికి సహకరించినటువంటి అంశాలు ఏవి, ఫారెక్స్ రిజర్వ్స్ అధికంగా ఉండడం కావచ్చు, ఇటువంటివన్నీ కూడా మనం గత వీడియోలో డిస్కస్ చేసాం. ఇప్పుడు ఈ వీడియోలో మిగతా అంశాలకు సంబంధించిన కొన్ని అంశాలని, ఇది మనకి పేజ్ నెంబర్ ఒకసారి చూసుకోండి. పేజ్ నెంబర్ 104లో, ఇది 104 మన ఆర్థిక సర్వే కంప్లీట్ పీడిఎఫ్లో పేజ్ నెంబర్ 104. ఇది నేను గూగుల్ ట్రాన్స్లేట్ను ఉపయోగించి ఇది తెలుగులో ట్రాన్స్లేట్ చేశాను. ఇది అచ్చ తెలుగు కాబట్టి మీకు అంతగా ఇబ్బంది అయితే కలిగించవచ్చు. సో మీరే ఇబ్బంది పడొద్దు, నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీకు ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అనేవి కోవిడ్-19 నుండి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అనేక ప్రకంపనలకి గురైనవి. మనకి కరోనా టైంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అనేక ఒడిదుడుకులలోనే అక్కడితో మొదలయ్యి ఇప్పటికీ కూడా ఈ ప్రపంచ దేశాల్లో ఒడిదుడుకులు అనేవి జరుగుతూనే ఉన్నాయి. ఆ తర్వాత రష్యా ఉక్రెయిన్ వార్ అనేది వచ్చింది. అదేవిధంగా మధ్యప్రాచ్యంలో పరిణామాలు, ఎర్ర సముద్రం యొక్క సంక్షోభం, అనేక వస్తువులలో స్థానభ్రంశం అనేది మరియు ద్రవ్యోల్బణం గణనీయమైన పెరుగుదలకు దారితీసిందంట. కరోనా సమయంలో వచ్చినటువంటి ఒడిదుడుకులతో పాటుగా దాని కంటిన్యూస్గా మనకి రష్యా ఉక్రెయిన్ వారు, అదేవిధంగా ఎర్ర సముద్రంలో వచ్చినటువంటి సంక్షోభాలు, అదేవిధంగా ద్రవ్యోల్బణంలో గణనీయమైనటువంటి పెరుగుదల రావడానికి కారణాలుగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. అయితే వీటి వలన ఈ రష్యా ఉక్రెయిన్ వారు, అదేవిధంగా కోవిడ్-19 మహమ్మారి వలన ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి 64 దేశాల్లో ఉన్నటువంటి పౌరులు, దాంతోపాటుగా యూరోపియన్ యూనియన్లు, అదేవిధంగా ప్రపంచ జనాభాలో 49% మంది 2024లో తమ ఫ్రాంచైజీని వినియోగించుకుంటారు. అంటే తమ వాణిజ్యానికి సంబంధించినటువంటి అంశాల్లో వీరు సఫర్ అవ్వడం అనేది జరిగింది. అయితే దీనికి తోడు అభివృద్ధి చెందినటువంటి దేశాలు అనేవి వాటి యొక్క వాణిజ్య విధానాలు అనేవి కొంత అనిశ్చితులకనే విధానాలు, అదేవిధంగా అంతర్జాతీయ వాణిజ్యం మరియు వాణిజ్యాన్ని నడిపించే విదేశీ పెట్టుబడులు, ఈ అనిశ్చితులు అభివృద్ధి చెందిన దేశాలు అధిక వడ్డీ రేట్లు అనేవి పెంచడం అనేది జరిగింది. సో వడ్డీ రేట్లు పెంచితే ఏమవుతుంది, వారు వడ్డీ రేటు తక్కువగా ఉందనుకోండి, ఇంట్రెస్ట్ రేట్ అనేది తక్కువగా ఉంటే వీళ్ళు పెట్టుబడి పెట్టే వాళ్ళు ఏం చేస్తారంటే ఇతర దేశాల్లో పెట్టుబడి పెట్టడానికి, ఫారిన్ కంట్రీస్లో పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నిస్తారు. అదే స్వదేశంలోనే వడ్డీ రేట్ అనేది ఎక్కువగా ఉందనుకోండి, ఇంకా వీళ్ళు స్వదేశంలోనే బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం కావచ్చు, లేదంటే ఆ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం కూడా కావచ్చు. సో ఎప్పుడైతే వడ్డీ రేట్లు పెరుగుతాయో ఇతర దేశాల్లో పెట్టేటటువంటి ఎఫ్డిఐలు, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్లు, ఇవన్నీ కూడా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. వీటికి ఈ పాండమిక్ వలన జరిగినటువంటి పరిణామాలు, అదేవిధంగా రష్యా ఉక్రెయిన్ పరిణామాలు, వీటితో పాటుగా ఈ అభివృద్ధి చెందిన దేశాలు వాటి యొక్క ద్రవ్యోల్బణ నియంత్రణ కోసం వడ్డీ రేట్లు పెంచడం, అదేవిధంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క ద్రవ్యోల్బణ తగ్గింపు చట్టం పెట్టుబడి మూలధనాన్ని ఇంట్లోనే ఉండే విధంగా ప్రోత్సహించడమే కాకుండా ఇతర ప్రాంతాల్లోని మూలధనాన్ని రప్పించింది. అంటే ద్రవ్యోల్బణ నివారణ చర్యలకు అమెరికా తీసుకున్నటువంటి చర్యల వలన అమెరికా దేశం నుంచి ఇతర దేశాల్లో పెట్టేటువంటి పెట్టుబడులు మరలా వెనక్కి రావడం, అదేవిధంగా పెట్టుబడులు అంటే అమెరికా యొక్క మూలధనం అనేది అమెరికాలోనే ఎక్కువగా ఉండడం అనేది జరిగింది అనేటువంటి అంశాలు మనకి తెలియవస్తా ఉన్నది. అయితే చూడండి, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, UNCTAD అంటాం. దీని ప్రకారం గ్లోబల్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎఫ్డిఐలు అనేవి 2022లో 1.4 ట్రిలియన్ అమెరికా డాలర్ల నుండి 2023లో 2% తగ్గుదల అనేది కనిపించి 1.3 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అంటే
ప్రపంచం మొత్తంలో ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళేటటువంటి ఈ ఎఫ్డిఐలు, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు అనేవి, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనేవి 2022లో 1.4 ట్రిలియన్ US డాలర్లనే ఉండేది. అది 2023కి వచ్చేటప్పుడు 2% తగ్గిపోయి 1.3 ట్రిలియన్ డాలర్లకి అనేది ఈ ఎఫ్డిఐలు అనేవి ప్రపంచంలో అన్ని దేశాల యొక్క ఎఫ్డిఐలు అనేవి, అంటే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళేటువంటి అన్ని దేశాల యొక్క ఎఫ్డిఐలు ఇది తగ్గుదల అనేది వచ్చిందని మన యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అనేది ఒక రిపోర్ట్ ప్రకారం తెలియజేస్తూ ఉన్నాం. అయితే ప్రపంచ వాణిజ్యం కూడా ఒక దశలో ఉందంట. అంటే ప్రపంచ వాణిజ్యం అనేది ఒక దశలో ఉంది. 2023లో ప్రపంచ సరుకుల వాణిజ్యం విలువ 5% క్షీణించడంతో నెమ్మదించింది. అంటే ప్రపంచ వాణిజ్యంలో మనకి ఏముంటాయి అంటే వస్తువులు ఉంటాయి, అదేవిధంగా సేవలు అనేవి ఉంటాయి. సో ఈ వస్తువులకు సంబంధించినటువంటి వాణిజ్యం అనేది 5% క్షీణించిందంట. ప్రపంచ వాణిజ్యంలో 2023లో ఈ వస్తువుల వాణిజ్యం అనేది క్షీణించడం అనేది జరిగింది. అదేవిధంగా ఎమర్జింగ్ మార్కెట్ మరియు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు, ఎమర్జింగ్ మార్కెట్స్ అండ్ డెవలపింగ్ ఎకానమీస్ అంటాం. ఇవి జీడిపిలో బాహ్య రుణం అనేది, అంటే ఈ దేశాలు అనేవి మనకి అంతర్గత రుణాన్ని తీసుకుంటే బహిర్గత రుణాన్ని తీసుకుంటాయి. 2012లో 26.2% ఉన్నటువంటి ఈ బహిర్గత రుణం అనేది 2023లో 29.8% పెరగడం అనేది జరిగింది. ఏ దేశాల్లో? ఎమర్జింగ్ మార్కెట్స్ అండ్ డెవలపింగ్ ఎకానమీస్లో వాటి యొక్క జీడిపిలో బహిర్గత రుణం, ఇతర దేశాల నుంచి సంస్థల నుంచి తీసుకునేటువంటి రుణం అనేది 2012లో 26.2% ఉన్నటువంటి జీడిపిలో 2% అంటే 26.2% ఉన్నటువంటిది ఇండియా కాదండి, ప్రపంచంలో ఉన్నటువంటి ఈ దేశాలు ఎమర్జింగ్ మార్కెట్స్ అండ్ డెవలపింగ్ ఎకానమీస్లో మనకి 2012లో 26.2% ఉన్నటువంటి ఈ బాహ్య రుణం అనేది 2023కి వచ్చేటప్పటికి 29.8% పెరగడం అనేది జరిగింది. అదేవిధంగా 2022లో అంటే ఈ ఎమర్జింగ్ మార్కెట్స్ అండ్ డెవలపింగ్ ఎకానమీస్లో 2022లో వారి కరెంట్ ఖాతా బ్యాలెన్స్ లోటు అనేది ఏర్పడింది. 2022లో సిఏడి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది ఏర్పడింది. కాకపోతే 2023లో ఇవి మిగిలి అనేది ఏర్పడింది. కరెంట్ అకౌంట్ డెఫిసిట్లో 2022లో డెఫిసిట్ లోటు ఏర్పడితే 2023కి వచ్చేటప్పుడు మిగిలి అనేది చూడడం అనేది జరిగింది. అయితే ఈ ఎమర్జింగ్ మార్కెట్స్ అండ్ డెవలపింగ్ ఎకానమీస్ అనేవి కరెంటు ఖాతా బ్యాలెన్స్ అని 2022-23లో మిగిలిలో ఉండడం అనేది జరిగింది. అయినప్పటికీ 2022లో జీడిపిలో 1.5% ఉన్నటువంటిది మనకి శాతం నుండి మిత్తంగా ఈ డెఫిసిట్ అనేది 2023లో 0.6%కి చేరుకోవడం అనేది జరిగింది. ప్రపంచంలో ఉన్నటువంటి ఎమర్జింగ్ మార్కెట్స్ అండ్ డెవలపింగ్ ఎకానమీస్లో కరెంటు ఖాతా లోటు అనేది 2022లో 1.5% ఉన్నటువంటిది లోటు అనేది జీడిపిలో ఈ దేశాల యొక్క జీడిపిలో మనకి 23కి వచ్చేటప్పటికి 0.6%కి తగ్గడం అనేది జరిగింది. నెక్స్ట్ అంశాలు కూడా మనం చూసుకున్నట్టుగైతే ఇది మనం చర్చించాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఎందుకోసం అంటే మనకి ఈ చాప్టర్ 4లో మనకి సబ్ చాప్టర్లు అనేవి ఉన్నాయి. సో ఈ సబ్ చాప్టర్లు అనేవి ఏ చాప్టర్లు ఏ అంశాన్ని డిస్కస్ చేస్తాయి అనేటటువంటి మ్యాటరే ఇది. సో దీన్ని మీరు చూడాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ అంశాలు కానీ మనం చూసుకున్నట్టుగైతే ఏ పరిణామాల వలన కరోనా పరిణామాలు, అదేవిధంగా రష్యా ఉక్రెయిన్ వారు, ఇప్పుడు జరుగుతున్న ఇజ్రాయెల్ హమాస్ ఇటువంటి వారి మధ్యధరా సముద్రంలో వచ్చినటువంటి అంశాలు, ఇవన్నిటి వలన ఏం జరిగిందంటే ప్రపంచ వాణిజ్యంలో కొంత మార్పులు అనేవి వచ్చాయి. ఎలా మార్పులు అంటే శత్రువు మిత్రుడయ్యాడు, మిత్రువేమో శత్రువు అయ్యాడు. అలాంటి పరిస్థితులు అనేవి ఈ వాణిజ్యంలో రావడం అనేది జరిగింది. సో ఎటువంటి పరిస్థితులు వచ్చాయనేది మనం చూసుకున్నట్టుగైతే వాణిజ్యం ఆర్థిక వ్యవస్థకు కీలకమైన మూలస్తంభం. ఆర్థిక వ్యవస్థకు వాణిజ్యం అనేది కీలకమైనటువంటి మూలస్తంభం. ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందంట? పెట్టుబడులను ప్రోత్సహించడం, అదేవిధంగా ఉద్యోగాల సృష్టి, ఆర్థిక వృద్ధి మరియు జీవన ప్రమాణాలు పెంచడానికి ప్రపంచ వాణిజ్యం అనేది ఉపయోగపడుతున్నట్టుగా చెప్పడం అనేది జరిగింది. అయితే ఇక్కడ పరిస్థితులు అనేవి మారాయి. అంటే ఒక దేశం అనేది ఈ కరోనాకు ముందు, ఈ రష్యా ఉక్రెయిన్ వారికి ముందు ఒక దేశం, ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఎక్స్ అనే దేశానికి వై అనే దేశం అనేది ప్రధాన ఎగుమతిగా ఉండేది అనుకోండి. ఇప్పుడు రివర్స్లో ఏమైందంటే ఈ వై అనే దేశం అనేది జెడ్ అనే దేశానికి ప్రధాన ఎగుమతిగా ఉంటుంది.
అలా పరిస్థితులు అనేవి మారిపోవడం అనేది జరిగింది. దానికి కారణం ఏంటనేది మనం చూసుకున్నట్టుగైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి అంటే కరోనా పరిణామాలు, ఈ యుద్ధాలు, ఇటువంటి వాటి వలన ఈ పరిణామాలు అనేవి మారిపోవడం అనేది జరిగింది. వాటికి ఎగ్జాంపుల్ చూసుకున్నట్టుగైతే 2023లో 798 బిలియన్ల యుఎస్ డాలర్లతో మొత్తం వాణిజ్యంతో చైనా మరియు కెనడాలను అధిగమించి యుఎస్ యొక్క అతిపెద్ద వస్తువుల వాణిజ్య భాగస్వామిగా మెక్సికో అవతరించిందట. అంటే ఇంతకుముందు అమెరికాతో వస్తువుల వాణిజ్యం ఎక్కువగా చేసినటువంటి దేశాలు ఏవి? చైనా మరియు కెనడా అనేవి ఉండేవి. ఇప్పుడు వాటి యొక్క ప్లేస్ని అంటే వీటికంటే ఎక్కువగా యుఎస్తో అమెరికాతో వస్తువుల యొక్క వాణిజ్యం ఎక్కువగా జరుపుతున్న దేశం ఏదంటే మెక్సికో. 798 బిలియన్ డాలర్లతో మెక్సికో అనేది అంటే ఇంతకుముందు చైనా కెనడా ఉండేవి, అమెరికాతో వాణిజ్యం ఎక్కువగా జరిపేవి. ఇప్పుడు మెక్సికో అనేది జరుగుతుంది. అంటే పరిస్థితులు అనేవి ఏ విధంగా మారాయని చూడండి. అదేవిధంగా చైనా మరియు అమెరికాతో వియత్నాం యొక్క వాణిజ్యం అనేది ఇటీవల పెరిగిందంట. అంటే చైనా మరియు అమెరికాతో వియత్నాం యొక్క వాణిజ్యం అనేది పెరిగింది. వియత్నాం నుండి యుఎస్ దిగుమతులు 2017లో మనకి 46 బిలియన్ల నుండి 2023కు వచ్చేటు 114 బిలియన్లకు చేరాయంట. అంటే అమెరికా నుంచి వియత్నాంకి దిగుమతులు అనేవి 2017లో 46 బిలియన్ల డాలర్లు ఉన్నటువంటి వాణిజ్యం అనేది 2023కు వచ్చేటప్పటికి 114 బిలియన్ డాలర్లకి పెరగడం అనేది జరిగింది. అదే సమయంలో చైనా నుండి వియత్నాం దిగుమతులు అంటే చైనా నుండి వియత్నాంకి ఏమో దిగుమతులు 58 బిలియన్ డాలర్లు ఉన్నది 111 బిలియన్ డాలర్లకి పెరగడం అనేది జరిగింది. అదేవిధంగా మరొక సందర్భంలో ఏం జరిగిందంట, యూరోపియన్ ఆర్థిక వ్యవస్థ తమ ఇంధన దిగుమతులను రష్యా నుండి తగ్గించుకొని నార్వే మరియు యుఎస్లకు మారుస్తున్నాయి. ఎందుకు? ఈ రష్యా ఉక్రెయిన్ వార్ వలన యూరోపియన్ యూనియన్ దేశాలన్నీ కూడా రష్యాకి ఆపోజిట్గా మనకి మారడం అనేది జరిగింది. దాంతో రష్యా పైన ఇవి ఆయిల్ కోసం ఆధారపడడం తగ్గించి రష్యా నుంచి తగ్గించేసి నార్వే అదేవిధంగా అమెరికాల నుంచి మనకి ఈ ఆయిల్ దిగుమతుల్ని యూరోపియన్ యూనియన్ కంట్రీస్ అనేవి పెంచుకోవడం అనేది జరిగింది. రష్యా నుండి యూరోపియన్ యూనియన్ యొక్క పైప్ లైన్ గ్యాస్ దిగుమతులు 2021లో 150.2 బిలియన్ క్యూబిక్ మీటర్లు ఉన్నటువంటి 2023కు వచ్చి 42.9 బిలియన్ క్యూబిక్ మీటర్లకు తగ్గాయి. ఎందుకు తగ్గాయి? ఈ రష్యా నుంచి యూరోపియన్ యూనియన్ దేశాలు అనేవి సముద్ర దిగుమతులు తగ్గించుకొని నార్వే మరియు యుఎస్ల నుంచి ఇవి దిగుమతి చేసుకున్నాం కాబట్టి దాంతో రష్యా నుంచి వచ్చేటటువంటి ఈ సముద్ర దిగుమతులు అనేవి తగ్గిపోవడం అనేది జరిగింది. అదేవిధంగా యుఎస్ నుండి దాని పైప్ లైన్ గ్యాస్ దిగుమతులు 18.9 బిలియన్ క్యూబిక్ మీటర్ల నుండి 56.2 బిలియన్ క్యూబిక్ మీటర్లకు పెరిగాయంట. అంటే అంతేకాకుండా రష్యా నుంచి తగ్గించుకొని అమెరికాలో ఇంతకుముందు 18.9 బిలియన్ క్యూబిక్ మీటర్లు మాత్రమే యూరోపియన్ యూనియన్కి గ్యాస్ ఈ పెట్రోలు ఇటువంటి వాటి సరఫరా అయ్యాయి. ఇది తర్వాత 56.2 బిలియన్ల క్యూబిక్ మీటర్లకు పెరగడం అనేది జరిగింది. ఈ మార్పులు అనేవి అంతర్జాతీయ వాణిజ్యంలో డీకప్లింగ్ అంటే కలిసి ఉన్నటువంటి దేశాలు వాణిజ్యంలో కలిసిమెలిసి ఉన్నటువంటి దేశాలు అనేవి విడిపోతున్నట్టుగా దూరం జరుగుతున్నట్టుగా తెలియదు. అదేవిధంగా ఎరిస్కింగ్ అంటే ఏదైనా ఒక దేశంలో భవిష్యత్తులో యుద్ధాలు సంభవించవచ్చు, లేదంటే రాజకీయ అస్థిరత పరిస్థితి అనేది ఏర్పడవచ్చు. ఇటువంటివి ఆలోచించి ఆ దేశం నుంచి వెనక్కి మరలిపోవడం అంటే పెట్టుబడులు కావచ్చు, ఆ దేశంతో వాణిజ్య సంబంధాలు కావచ్చు, ఇటువంటివి వెనక్కి తగ్గించుకోవడం దాన్ని మనం ఎరిస్కింగ్ అంటాం. అదేవిధంగా రీసోరింగ్ అంటే ఏంటంటే ఒక దేశంలో పెట్టేటటువంటి పెట్టుబడుల్ని మరలా మన దేశానికి వెనక్కి తీసుకురావడం అనేది రీసోరింగ్ చెప్తాం. అదేవిధంగా నియర్ సోరింగ్ అంటే ఏంటంటే ఎక్కడో తీసుకెళ్లి పెట్టుబడులు ఇవన్నీ పెట్టి వాణిజ్యాలు చేసే బదులు మన సరౌండింగ్లో ఉండేటటువంటి దేశాలతో, మన దగ్గరలో ఉండేటటువంటి దేశాలతో వాణిజ్యాలు జరుపుకోవడం, పెట్టుబడులు పెట్టుకోవడం మంచిదనేటటువంటి థింకింగ్ అనేది పెరిగిపోవడం అనేది జరిగింది. అదేవిధంగా ఫ్రెండ్ షేరింగ్ అంటే తెలిసిందే కదా, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో శత్రువులు మిత్రులు శత్రువులు అవుతున్నారు కదా. సో మిత్రుల మధ్య జరిగేటటువంటి ఈ ఫ్రెండ్ షేరింగ్ అనేది కూడా పెరుగుతుంది. అంటే
మిత్రత్వం ఉన్నటువంటి దేశాల మధ్య వాణిజ్యాలు పెంచుకోవడం, శత్రుత్వం ఉన్నటువంటి దేశాల మధ్య వాణిజ్యాన్ని తగ్గించుకోవడం, ఎప్పటికైనా ఇబ్బంది పరిస్థితులు ఎదురవుతాయి అనేటువంటి ఆలోచనతో ఇటువంటి పరిణామాలన్నీ జరుగుతున్నాయి. అయితే వీటి వలన ఏం జరుగుతుందంటే డీగ్లోబలైజేషన్ అనేది పెరుగుతుందంట. గ్లోబలైజేషన్ ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా కలిసిమెలిసి ఉండేటటువంటి వ్యాపారం చేసుకునేటువంటి ఒక పద్ధతి. డీగ్లోబలైజేషన్ అనేటప్పటికి ఏమవుతుంది, ఈ ప్రపంచంలో ఉండే దేశాల్లో ఈ వ్యాపారం అనేది తగ్గింది. సెల్ఫ్ రెసిలెన్స్ని సాధించడానికి, స్వయం సమృద్ధి సాధించడానికి దేశాలు అనేవి ప్రాధాన్యతనిస్తున్నాయి. అదేవిధంగా తమతో మిత్రత్వం ఉండేటటువంటి దేశాలతో ఎక్కువగా వాణిజ్యం జరుపు, శత్రుత్వం ఉండేటటువంటి దేశాలపైన ఆధారపడడం తగ్గించేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అంశాలుగా మనం చూసుకున్నట్టుగైతే, ఏది ఏమైనప్పటికీ ప్రపంచ ఆర్థిక సంక్షోభం నుండి జీడిపి శాతంగా వాణిజ్యం వృద్ధి నిలిచిపోయినప్పటికీ ప్రపంచ వాణిజ్యం మందగించడం, దాని మునుపటి వేగవంతమైన వృద్ధి తర్వాత సహజంగా అభివృద్ధి చెందిందని ఒక వాదన ఉంది. అంటే పాండమిక్ అంటే కరోనా తర్వాత నుంచి ఈ ప్రపంచ వాణిజ్యం తగ్గుతున్నప్పటికీ భవిష్యత్తులో ఈ వాణిజ్యం అనేది విస్తరిస్తుంది అనేటటువంటి ఒక వాదన. ఎందుకంటే తరిగేది పెరగడానికి, పెరిగేది తరగడానికి అంటారు కదా, అలా అనమాట. అదేవిధంగా డీగ్లోబలైజేషన్ పోకడలు. డీగ్లోబలైజేషన్ అంటే చెప్పాను కదా, ఈ దేశాలు అనేవి ఇతర దేశాలతో వాణిజ్య సంబంధాలు తగ్గించుకొని తమ స్వయం సమృద్ధి సాధించడానికి ప్రయత్నిస్తానని చెప్పుకున్నాం. సో పోకడలేని అన్ని దేశాల్లో చాలా భిన్నమైనవి. ఎందుకోసం అంటే యుఎస్ మరియు చైనాలు గ్లోబల్ మార్కెట్లపై తమ ఆధారపడటం క్రమంగా తగ్గిపోతున్నప్పటికీ మిగిలిన ప్రపంచానికి ఇది నిజం కాదు. ఎందుకోసం అంటే అమెరికా అనేది ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీ, అన్ని రంగాల్లో కూడా అది ఆధిపత్యం అని తెలుస్తుంది. ఇప్పుడు దానికి పోటీగా చైనా కూడా అలాగే తయారైంది. సో ఈ రెండు దేశాలు కూడా ఇతర దేశాలపైన ఆధారపడడం అనేది తగ్గించుకొని తమ స్వయం సమృద్ధి సాధించుకొని తమ మార్కెట్లు అనేవి తమకు అనుకూలంగా ఉండే దేశాలతో ఇవి వాణిజ్యాలు చేస్తున్నాయి. కానీ ఈ రెండు చేస్తున్నట్టుగా మిగతా దేశాలు కుదరదు. ఎందుకోసం అంటే అన్ని దేశాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి. సాంకేతిక పరమైనటువంటి అంశాల్లో ఇతర దేశాలపైన ఆధారపడవలసిన అవసరం అనేది ఉంది. కాబట్టి ఈ డీగ్లోబలైజేషన్ అనేది ఈ రెండు దేశాల్లో ఉన్న విధంగా ఇతర దేశాల్లో కూడా ఉండదు అని మనకి చెప్తా ఉంది. అదేవిధంగా బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్ అంటే BIS అంటాం చేసిన పరిశోధన ప్రకారం దాని విధానాలు ఉన్నప్పటికీ యుఎస్ చైనా ఇన్పుట్లపై ఆధారపడి ఉంది. అమెరికా అనేది చైనా ఇన్పుట్లపైన ఆధారపడి, అంటే అమెరికా తయారు చేయాల్సిన కొన్ని వస్తువులకు సంబంధించినటువంటి ఇన్పుట్ వస్తువులు విడిభాగాలకి చైనా పైన ఆధారపడి ఉంది. అదేవిధంగా మెక్సికో మరియు వియత్నాం ద్వారా వాణిజ్యం పెరగడం అనేది చైనీస్ సంస్థలు ఈ దేశాల ద్వారా తమ సరఫరాను తిరిగి రూట్ చేయడం లేదా ఈ దేశాల్లో తమను తాము గుర్తించడం ద్వారా ఫలితంగా ఉంది. అంటే ఇక్కడ మనకి మెక్సికో మరియు వియత్నాం ద్వారా అమెరికా యొక్క వాణిజ్యం పెరుగుతున్నప్పటికీ చైనా కంపెనీలు అనేవి ఈ దేశాల్లో పెట్టుబడులు పెట్టి తమ యొక్క ఉత్పత్తుల్ని మరలా యుఎస్కి విక్రయించడం అనేటటువంటి ఒక ధోరణి అనేది కనబడుతున్నట్టుగా మనకి చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా శక్తి పరివర్తన కోసం ప్రాసెస్ చేయబడిన క్లిష్టమైన ఖనిజాలు మరియు ముడి పదార్థాల సరఫరాలో చైనా యొక్క ఆధిపత్యం రెండు దేశాల మధ్య విడదీయడం సులభం లేదా అవకాశం లేదు. ఎందుకోసం అంటే ఈ రెండు దేశాలు కూడా ఒక దేశం పైన ఇంకో దేశ వివిధ అవసరాలపైన ఆధారపడుతున్నాయి కాబట్టి వీటిని విడదీయడం కూడా అంత ఈజీ కాదని మనకి ఇది తెలియజేస్తూ ఉంటుంది. నెక్స్ట్ అంశంగా మనం చూసుకున్నట్టుగైతే రష్యా ఉక్రెయిన్ వివాదం చెలరేగిన తర్వాత 2022లో 3% విస్తరణ నమోదు చేసిన తర్వాత ప్రపంచ వాణిజ్య పరిమాణం తగ్గి 2023లో 1.2% తగ్గింది. అంటే 2022లో రష్యా ఉక్రెయిన్ తర్వాత 2022లో 3% విస్తరణ నమోదు చేసిన తర్వాత మరలా 2023కి వచ్చేటప్పుడు 1.2% తగ్గిపోయిందంట ప్రపంచ వాణిజ్యం. అదేవిధంగా ప్రపంచ వాణిజ్యంలో వాణిజ్య విలువ అంటే వస్తువుల యొక్క వాణిజ్యం, సేవల యొక్క వాణిజ్యం, వస్తువుల యొక్క వాణిజ్యం అనేది 5% తగ్గింది. ప్రపంచ వాణిజ్యం 1.2% తగ్గిపోవడం అనేది జరిగింది. అదే 2023లో తక్కువ ధరల ప్రభావాన్ని సూచిస్తుంది. ఈ క్షీణత ప్రధానంగా వాణిజ్యంలో గణనీయమైన పెరుగుదలతో భర్తీ చేయబడింది. ఇది 2023లో 9% పెరిగి 7.5 బిలియన్లకు చేరుకోవడం. అంటే ఈ లోటైన 9% పెరిగి 7.5 బిలియన్ డాలర్లకు చేరుకోవడం అనేది జరిగింది. ఇది మనకి ఇందులో తెలుస్తున్నటువంటి అంశం. నెక్స్ట్ ఇది డయాగ్రామ్ కానీ మనం చూసుకున్నట్టుగైతే ఈ డయాగ్రామ్ని ఒక్కసారి మనం
స్ప్రెడ్ చేసి చూస్తే దీనికంటే ముందు ఇంకో ఏముంది చూడండి. అంతర్జాతీయ ప్రయాణాన్ని పునరుద్ధరించడం మరియు డిజిటల్గా పంపిణీ చేయమని సేవలు పెంచడం, అంటే సేవలు అనేవి పెరుగుదల ఉంది. 2023లో డిజిటల్గా డెలివరీ చేయబడిన సేవలు ప్రపంచ ఎగుమతులు 9% పెరుగుదల అనేవి సూచించారు. అంటే సేవల ఎగుమతులు అనేవి పెరుగుదల అనేది ఉంది. అది ఎంత 9% పెరుగుదల పెరిగి $4.3 ట్రిలియన్ చేరుకోవడం అనేది జరిగింది. ఇది ప్రపంచ వస్తువులు మరియు సేవల ఎగుమతుల్లో 13.8% అంట. అంటే సేవల ఎగుమతుల్లో వచ్చినప్పుడు $4.3 ట్రిలియన్ మిగులు అనేది, అంటే పెరుగుదల అనేది ప్రపంచ వాణిజ్యంలో 13.8%గా నమోదవడం అనేది జరిగింది. ఇది మనకి తెలుసుకున్నటువంటి అంశం. ఇప్పుడు డయాగ్రామ్ కానీ మనం చూసుకున్నట్లయితే చూడండి, ప్రపంచ వ్యాపార వర్తకంలో వృద్ధి వాస్తవ మరియు సూచన, అంటే ప్రపంచ వ్యాపార వర్తకంలో వాస్తవమైనటువంటి వృద్ధి ఉన్నది, భవిష్యత్తులో ఎంత వృద్ధి సాధించబోతుంది అనేటువంటి అంచనాలు అనేది ఈ డయాగ్రామ్ అనేది తెలియజేస్తుంది. చూడండి, ఈ కలర్లో ఉన్నది, ఇది ఏ కలర్ అంటారో తెలియదు, ఈ కలర్లో ఉన్నది ప్రపంచ వాణిజ్య వర్తకం పరిమాణంలో శాతంలో మార్పు అంటే ఇది శాతంలో మార్పు. చూడండి, 2020లో వచ్చేటప్పటికి -5.5% ప్రపంచ వాణిజ్యంలో మార్పు అనేది, అంటే తగ్గుదల అనేది వచ్చింది. తర్వాత 2021కి వచ్చేటప్పటికి ఇది ప్రపంచ వాణిజ్యం అనేది 9.6% పెరుగుదల అనేది నమోదవడం అనేది జరిగింది. ఆ తర్వాత మరలా 2022కి వచ్చేటప్పుడు తగ్గుదల అనేది 3% తగ్గిపోవడం అనేది జరిగింది. వృద్ధి రేటు 3% తగ్గింది. తర్వాత 23కి వచ్చేటప్పటికి 1.2% తగ్గుదల అనేది కనబడింది. మైనస్లో ఈ తగ్గుదల అనేది నమోదయ్యింది. అదేవిధంగా 2024కి వచ్చేటప్పటికి ఆశాభావ పరిస్థితులు ఉండడం వలన 2024కి వచ్చేటప్పుడు ఆశాభావ పరిస్థితులు 2.6% ఇది నమోదవుతుంది. ప్రపంచ వాణిజ్యంలో పెరుగుదల అనేది పరిమాణం అనేది 2.6% పెరుగుతుందని, 2025కి వచ్చేటప్పుడు 3.3% పెరుగుదల అనేది నమోదవుతుందని మనకి ఈ కలర్లో ఉన్నటువంటి అంశం అనేది తెలియజేస్తూ ఉన్నది. నెక్స్ట్ అంశం కింద మనం చూసుకున్నట్టుగైతే ఇది ఈ బ్లూ కలర్లో ఉన్నది గ్లోబల్ మర్చండైజ్డ్ ట్రేడ్ విలువ, అంటే వస్తువుల యొక్క వాణిజ్యం, వస్తు వాణిజ్యం అనేది ప్రపంచ వస్తు వాణిజ్యం అనేది ఏ విధంగా ఉన్నదనేది మనకి చూడండి. 2020కి వచ్చేటప్పటికి ఇది $35.5 ట్రిలియన్ ఉన్నదంట. అమెరికా డాలర్లో $35.5 ట్రిలియన్ వస్తు వాణిజ్యం అనేది 20లో జరిగింది. ఆ తర్వాత చూడండి, 21కి వచ్చేటప్పటికి 44.9% పెరగడం అనేది జరిగింది. దాంతో ఈ వస్తు వాణిజ్యాల పెరుగుదల 9.6% అనేది నమోదవడం అనేది జరిగింది. నెక్స్ట్ది 22కి వచ్చేటప్పటికి $50.6 ట్రిలియన్ పెరిగింది వస్తు వాణిజ్యం అనేది. ప్రపంచ వస్తు వాణిజ్యం అనేది $50.6 ట్రిలియన్ వాణిజ్యం అనేది పెరగడం అనేది జరిగింది. కానీ ఈ పెరుగుదల అనేది ఇది తక్కువగా ఉంది. చూడండి, 44.9 నుంచి 50.6% అంటే తక్కువ పెరుగుదల ఉంది. దాంతో 3% మాత్రమే మార్పు అనేది, పరిమాణంలో మార్పు అనేది మనకి నమోదైంది. నెక్స్ట్ 23కి వచ్చేటప్పటికి ఇది $48 ట్రిలియన్ అమెరికా యొక్క ట్రిలియన్ నమోదైంది. దాంతో 50.6 నుంచి 48కి వచ్చేటప్పటికి ఇది తగ్గుదల మైనస్లో నమోదయ్యి మనకి -1.2% అనేది ఈ పెరుగుదల తగ్గుదల అనేది నమోదయ్యింది. ఇది మనకి వాస్తవమైనటువంటి ఆల్రెడీ నమోదైనటువంటి రాబోయేటువంటి సంవత్సరాల్లో నమోదు కాబోతున్నటువంటి అంశాలు. ఇదేమో పరిమాణాన్ని, ఇదేమో శాతంలో మార్పుని, ఆ పరిమాణంలో ఎంత శాతం మార్పు అనేది ఎక్కువ వచ్చిందో తక్కువ వచ్చింది అనేది మనకి ఈ కలర్లో ఉన్నటువంటి అంశం తెలియజేసింది. బ్లూ కలర్లో ఉన్నటువంటిది ఎంత పరిమాణం ఎంత పెరిగింది అనేది మనకి తెలియజేస్తూ ఉన్నది. ఇది మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి అంశం. నెక్స్ట్ వీడియోలో మిగతా అంశాలని మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఇది మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి అంశం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.